ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ నోటిఫై చేసేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం కొలికి వస్తుందన్నారు. రాజధాని అభివృద్ధి నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నామని 2027 మార్చిలోపే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. నాణ్యత, వేగం విషయంలో ఎలాంటి రాజీ పడబోమన్నారు. విభజన చట్టంలో 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు పూర్తయి అమరావతి రాజధానిగా ఏర్పడినందున ఆ విషయాన్ని పేర్కొంటూ చట్టాన్ని సవరించి నోటిఫై చేయాల్సి ఉంటుందని అమిత్ షాకు వివరించానని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే చట్టాన్ని సవరించే అవకాశాలున్నాయని చెప్పారు. హోంమంత్రితో కలిసి శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించానన్నారు. జగన్ మద్యం కుంభకోణంపై కూడా యథాప్రకారం చర్చించానని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. మద్యం స్కామ్ లో అమాయకులను అరెస్ట్ చేశారని జగన్ అంటున్నారని ప్రస్తావించగా దర్యాప్తు సాగుతుందని, నేరస్తుల నిర్ధారణ జరుగుతుందని చెప్పారు. కొత్తగా ఆమోదించిన క్రిమినల్ లా చట్టాల గురించి అమిత్ షా తో చర్చించాలన్నారు. రాజధానికి అంత భూమి ఎందుకని జగన్ అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందించారు. ఆయనకు వచ్చిన నష్టమేమిటని నిలదీశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, మరమ్మతులు చెయ్యలేనంతగా నష్టం చేశారని, అభివృద్ధి పూర్తిగా పట్టాలు తప్పిందని చంద్రబాబు చెప్పారు. ఆర్థికంగా వెసులుబాటు లేకుండా చేశారని, 1,20,000 కోట్ల బిల్లులు బకాయిలు పెట్టిపోయారని, 9.94 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూ లేని విధ్వంసాన్ని చేసినందుకు జగన్ ను ప్రజలు శిక్షించారని, 93% స్ట్రైక్ రైట్ తో కని విని విజయాన్ని తమకిచ్చారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పట్టాల పైకి తెచ్చి పునర్నిర్మాణం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. 92 కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు మంజూరు చేస్తే వేరే కార్యక్రమాలకు మళ్లించారని, దీంతో వాటిని కేంద్రం బ్లాక్ లిస్ట్ లో చేసిందని, తామొచ్చాక వాటిలో 74 పథకాలను పునరుద్ధరించామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ను అమలు చేయలేదన్నారు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తూ, మరోవైపు అమరావతిలో రాజధాని నిర్మిస్తూ, ఇంకోవైపు విశాఖ అభివృద్ధిని చేపట్టామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ తెచ్చి గాడిలో పెట్టామని, రైల్వే జోన్ ను ప్రారంభించామని వివరించారు. పోలవరం ఏపీ స్వప్నమని, తెలుగు జాతికి వరమని చంద్రబాబు అన్నారు. జగన్ డయాఫ్రామ్ వాల్ ను గోదావరిలో కలిపేశారని, గతంలో 400 కోట్లతో నిర్మించిన ఈ వాల్ ను ఇప్పుడు కొత్తగా 980 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని, రెట్టింపు కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.